ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 34వ అధ్యాయము కూడా ధ్యానించుకుందారండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌని అయి ఉండగా దినమంతియు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున వెండినట్టాయెను. నా దోషమును కప్పికొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చునను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మకించు వానిని కృప ఆవరించి ఉన్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. 34వ అధ్యాయం కూడా ధ్యానించుకుందారు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడుగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించెను. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గునును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయుండదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరువాడు ఎవడైనా నున్నవాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకును. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానం వెతికి దాన్ని వెంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకము భూమి మీద నుండకుండా కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించను. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. దేవుడి వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాక్యము ఈ వీడియోస్ మీకు ఆదరణకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వాక్యమును మీరు అనేకులకు వినిపించడం వలన అనేకమైన దీవెనలు ప్రభువారు మీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.